మీకు మీ ఇమాజినేషన్ ఎలా ఉండే? ఆఫ్టర్ రిలీజ్ బేబీ ఇమాజినేషన్ ఎలా అనిపించింది? ఇప్పుడు నేషనల్ అవార్డ్ రాగానే అంటే ఆ జర్నీ ఒక్కసారిగా వెనక నుంచి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే కథ రాసుకున్నప్పుడు నేను మారుతి గారి స్కూల్లో ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అలా ఆ మోడ్లో వెళ్ళి అక్కడక్కడ హార్ట్ టచింగ్ మూమెంట్స్ పెట్టుకొని బస్ స్టాప్ ఆయన ఎలా తీశారో ఈ రోజుల్లో ఎలా తీశారో ఆ టైప్లో స్క్రీన్ ప్లే మొదలెట్టుకున్నాను. తర్వాత దానివల్ల నాకు ఏ యూజ్ లేదు, నా కెరియర్కి ఏం యూజ్ లేదనుకొని దెన్ పాయింట్స్ రాసుకున్న. మనం ఇప్పటివరకు చూసిన ప్రేమ కథలు ఏంటి, ఇది బెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది ఇంత కలెక్ట్ చేయాలంటే ఎలాంటి సీన్లు ఉండాలి, ఇట్లా రాసుకుంటూ వచ్చాను. సో అప్పటికి ఇదంటే బేసిక్గా ఎడిటింగ్ చూసే వరకు కూడా ఎస్కేని అదే కథ అనుకున్నాడు యాక్చువల్లీ చాలా రోజుల వరకు. మధ్యలో చెప్పలేదు. సో ఇప్పుడు చూసుకుంటే నాకు చాలా హ్యాపీ ఉంటుంది సార్. అంటే నా సినిమా నేనే 10 సార్లు 20 సార్లు చూసుకుని ఉంటా, ఇప్పుడు మురిసిపోతుంటా ఇట్లా, అరే మంచి సినిమా తీసాను, మనకు సినిమా తీయడం కూడా వచ్చాను ఇట్లా. బట్ యూ హ్యావ్ ఎ గ్రేట్ అంటే ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. సో మన ఎస్కేన్ గారు కావచ్చు, ధీరజ్ గారు కావచ్చు, అంటే ఈ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడింది అంటే మూవీకి. సో మీరేం చెప్తారు మీ ఫ్రెండ్షిప్ బాండ్ గురించి? ఫ్రెండ్షిప్ డే కూడా వేసుకోవాలి బిట్ అలా చెప్పిన. సాయి రాజేష్ గారు సార్ సార్ అంటే ఈజీగా సార్, అంటే ఎస్కే అంటే నాలాంటి డైరెక్టర్తో ఫ్రెండ్ అవ్వటం తనకు చాలా పెద్ద డిసడ్వాంటేజ్ యాక్చువల్లీ. నేను నార్మల్గా ఒక డైరెక్టర్ అయితే నన్ను కంట్రోల్ చేసి నువ్వు ఇట్లా అని చెప్పచ్చు. ఇక్కడే సినిమా చూసి 3 hours 7 minutes సినిమా అప్పట్లో ఎలా ఉంటుంది, రెండు ఎగ్జాంపుల్స్ ఉండేవి మనకు. ఒకటి బ్లాక్ బస్టర్ అయిన సినిమా, ఒకటి ఫ్లాప్ అయిన సినిమా, దానికి లెంత్లే కారణం. ఈ టైంలో నా టెంపర్ని భరించేవాడు, ఇంకా నేను అరిచేసేవాడు, నాకు ఇంత సినిమా 5 ఏళ్ళు ఎంత ఉండాలి ఇలా. ఒకరోజు షూటింగ్ పెట్టి క్యాన్సిల్ చేసేవాడిని. ఒక 4-5 సందర్భాల్లో సగం రోజు అయిన తర్వాత నాకేంటో వర్కౌట్ అవ్వట్లేదు అంటే, ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం చాలా పెద్ద లగ్జరీ. ఒక 4-5 లక్షలు ఎగిరిపోతాయి. ఆ టైంలో కూడా ఎంత నిలబడ్డాడంటే, నిజంగా ఇంకొక ప్రొడ్యూసర్ ఈ సినిమాకి పనిచేస్తుంటే, ఇంకొక ప్రొడ్యూసర్ అయ్యుంటే ఇంత డబ్బులు అయితే కలెక్ట్ చేసేది కానే కాదు అసలు. ఇన్ని అవార్డులు అయితే వచ్చుండే క్వశ్చనే లేదు. ఇది 2 గంటల 20 నిమిషాల్లోనో 2 గంటల 10 నిమిషాల్లోనో అక్కడికి వచ్చి అక్కడికక్కడ సినిమా అలాగా ఏదోగా వెళ్ళిపోయి ఉండేది. ఇన్ని అవార్డులు రివార్డులు రావడానికి కారణం తను నన్ను వదిలేయటమే. నా నీకేం కావాలో తీసుకో, నమ్ముతున్నా నిన్ను అని చెప్పటం అంతే. ధీరజ్ కూడా రాత్రి పగలు నాతో పాటు, నేను ఇదంటే నా సినిమా, నేను కూర్చుంటాను, అర్ధరాత్రులు పని చేస్తాను, కూర్చుంటాను, కానీ నాతో పాటు అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో అక్కడే పడుకునేవాడు, సోఫాలో పడుకునేవాడు, రాత్రి పగలు వర్క్ చేశాడు. సినిమాని నమ్మి అసలు ఈ సినిమా ఆడద్దా లేదా అని తెలియని రోజుల్లో చాలా డబ్బులు రిస్క్ చేసి మొత్తం ఆల్ ఏరియాస్ తనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈరోజు ఒక చిన్న మాఫియాలాగా ఎదిగాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంతే. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, రాజేష్ గారు, సాయి రాజేష్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీ విజన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హృదయకాలం సినిమా అప్పుడు సినిమా మొత్తం నార్మల్గా ఉన్నప్పుడు మీరు భయపడుతూ సంపూర్ణేష్ బాబు గారికి ఒక స్పీచ్ రాశారు. ఒక స్పీచ్తో సినిమా కెరియర్నే టర్న్ చేశారు. సో తర్వాత వచ్చిన కొబ్బరిమట్ట కానీ, కలర్ ఫోటో కానీ, అదే వేలో మీ స్పీచ్ కానీ, మీ మాటలతో అంటే బాగున్న సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెన్నై లవ్ స్టోరీ కూడా టీజరు ట్రైలర్ ముందే నిన్ను కట్ చేసి అంటే రాసుకున్నానని చెప్తున్నారు. అసలు బెస్ట్ అసలు, ఎందుకంటే ప్రొడ్యూసర్ని అందరినీ బ్రతికించాలని మీరు అనుకుంటున్నారు. సేమ్ నెక్స్ట్ హిందీలో బేబీ మూవీ ఉంది. సో అంటే ఎలాంటి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు? అదే భయం సార్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇందాక ఆనంద్ ఎందుకు హీరోగా చేయలేదు హిందీ అనేదానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే యాక్చువల్. అంటే ఆనంద్ని పాత్రలో చూసిన తర్వాత ఇంత గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆనంద్ హిందీలో చేయొద్దంటే, ఇప్పుడు ఇక్కడ నాకు ఆనంద్కి ఒక స్టార్డమ్ ఉండేది, అట్లా ఒక విజయ్ దేవరకొండ బ్రదర్గా,
ఒక మంచి పెర్ఫార్మర్గా ఆల్రెడీ పేరుంది. తను చూసి కొన్ని టికెట్లు దిగుతాయి, ఎస్కేని చూసి కొన్ని టికెట్లు దిగుతాయి, సాయి రాజేష్ చూసి కొన్ని టికెట్లు దిగుతాయి, మ్యూజిక్ వాళ్ళు కొన్ని టికెట్లు దిగుతాయి. హిందీలో ఆ అడ్వాంటేజ్ లేదు ఇప్పుడు. సో నేను ఇంకొంతమంది మీద ఆధారపడాలి, ఒక హీరోనో హీరోయినో మ్యూజిక్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్నో. సో ఇప్పుడు నా కెరియర్లో ఒక టఫెస్ట్ సిచ్యువేషన్. థియేటర్కి డే 1 జనాలు రప్పించడానికి ఏం చేయాలనేది ఇప్పటి వరకు నేను ఆడతా పాడతా ఒక పబ్లిసిటీ స్కెచ్ గీసేవాడిని, కానీ ఇది మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్. దీన్ని హోప్ఫుల్లీ పాస్ అవుతాను అనుకుంటున్నాను. సో ఆనంద్ అన్న, లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్ని ట్రన్ చేసిన సినిమా బేబీ. సో మనం చూసాము విజయ్ దేవరకొండ గారి సినిమాలు అంటే రౌడీ బాయ్గా అసలు ఒక లెవెల్ ఆఫ్ సినిమా ఇచ్చింది అర్జున్ రెడ్డి. దాని తర్వాత హిందీ అర్జున్ రెడ్డి మన సందీప్ రెడ్డి వంగ గారు చేశారు. సో మళ్ళీ మీ కెరియర్లో బెస్ట్ మూవీ బేబీ. సో తర్వాత మన డైరెక్టర్ గారు హిందీలో చేస్తున్నారు మళ్ళీ. సో ఎలా అనిపిస్తుందండి మీకు? Of course, very proud. నాకు తెలిసి I think the music is going to be a game changer. I have that feeling because Rajesh Anna's real strength lies in music, because he translates that music into words, into acting for us. So a music game changer undabotundi, and if that music is hit, the movie also has to be a hit. Baby Hindi will be a massive hit in that way. Yeah. సాయి రాజేష్ గారు ఇటండి. మీరు ఒక సినిమా తీసేటప్పుడు ఒక కథ రాసుకున్నప్పుడు 10 సార్లు చించి ఆ కథ రాస్తారు. ఆ సినిమా మీద కూడా అంతే హోప్స్ పెడతారు, దాని రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. అయితే 2013లో ఆషికి 2 సినిమా వచ్చింది హిందీలో. దాని తర్వాత లవ్ సినిమా అంటే ఇప్పుడు తెలుగులో బేబీ సినిమా వచ్చింది. ఇప్పుడు మీరు హిందీలో మళ్ళీ రీమిక్స్ చేస్తున్నారు. ఇక్కడైతే సాయి రాజేష్ గారు తెలుసు, ఆనంద్ దేవరకొండ ఉన్నారని చూశారు. అక్కడ ఆ రిజల్ట్స్ వస్తాయా, అన్ని అవార్డ్స్ వస్తాయా? అవార్డ్స్ తెలియదండి, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ రీమేక్ కాబట్టి రీమేక్కి అవార్డ్స్ వస్తాయా రాదా అనేది తెలియదు, ఐడియా లేదు. కమర్షియల్ అవార్డ్స్ ఏమైనా రావచ్చేమో అది నా పక్కన పెడితే. యా, మీరన్న టెన్షన్ నాకు కూడా ఉంది, అదే ఇందాక చెప్పాను. బట్ ఐ విల్ పుట్ మై బ్లడ్. యాడింగ్ టు దట్ పాయింట్, మనం ఎవరికి తెలుసు అనే దాని మీద సినిమాలు ఆడవండి. అలా ఆడితే ప్రతి ఒక్క హీరో